రాలిపోయే ఆకు చెప్పింది జీవితం శాశ్వతం కాదని. మన ధ్యానజ్ఞుడు బ్రహ్మర్షి పత్రిజీ మనకు చెప్పింది ధ్యానమే మన సర్వస్వం అని. అలాగే గాలి వీస్తే ఆరిపోయేది దీపం, రోజు గడిస్తే వాడిపోయేది పుష్పం, సమస్యలొస్తే పరిష్కరించేదే ధ్యానం. మరి అంతటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ముందుగా మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియచేద్దాం. మేడం ఏదో నాకు చాలా పేర్లు చెప్పింది, క్లుప్తంగా నన్ను పరిచయం చేసుకుంటాను. గతంలో నా క్లాసు వినని వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి? ఎప్పుడు నా క్లాసు వినని వాళ్ళు? చాలామంది కొత్తవారే ఉన్నారు. అయితే నా ఇంటి పేరు కళ్ళం, నా ఒంటి పేరు రామిరెడ్డి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకప్పుడు పరమ నాస్తికుడిని, ఈనాడు పరమానంద భరితుణ్ణి. ఒకప్పుడు ఆ బ్రహ్మర్షికి బాగా వ్యతిరేకిని, ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఒక ఆత్మీయ అంతరాత్మను. ఒకనాడు మా నివాసం ఒక పూరిలు నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం. ఈనాడు మా అందరికీ స్వర్గసీమ, నేటి మానస సరోవరం. చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా ఆధ్యాత్మికత అనే పదాన్నే బాగా వ్యతిరేకించిన నేను, గురువులని ఏమాత్రం కూడా ఆదరించని వ్యతిరేకించే నేను, ధ్యానాన్ని చాలా అపహాస్యం చేసి, అవహేళన చేసి, ఎగతాళి చేసినటువంటి నేను 15 సంవత్సరాల క్రితం నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి లాక్కు రాబడ్డాను, నెట్టబడ్డా. మరి అలా వచ్చిన నేను ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో అనుభూతులు, ఎన్నో ఆనందాలు, మరెన్నో జీవిత సత్యాలు తెలుసుకొని 30 సంవత్సరాల పాటు ఒక LIC ఏజెన్సీ వృత్తిలో కొనసాగుతూ, సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వచ్చే ఎల్ఐ ఇన్సూరెన్స్ కమిషన్ కూడా తృణప్రాయంగా వదిలేసి, ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి, ఈ 3 కూడా ధ్యాన జ్ఞాన మార్గంలో సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నా వృత్తిని, ప్రవృత్తిని మార్చుకొని విజయవాడ సమీపాన కృష్ణానది తీరంలో ఒక 5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక స్థలంలో ఒక 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి, ధ్యానమే కాదు, ధ్యానం చేయటమే కాదు, ధ్యానానుభూతులు పొందటమే కాదు, ధ్యాన ప్రచారం ముఖ్యం అని చెప్పి ఆ పత్రిజీ చెప్పిన మాటకు శిరసావహించి ధ్యాన ప్రచార నిమిత్తం జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో, ముఖ్యంగా అమెరికా, షార్జా, దుబాయ్, అబుదాబి, సింగపూర్, మలేషియా లాంటి ఇతర దేశాల్లో కూడా తిరుగుతూ ఈనాడు ఎవరు పిలుస్తారా, ఎక్కడికి వెళ్ళాలంటూ మరి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించిన వెంటనే పరుగున వచ్చినటువంటి ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనేనండి. ఇదే నా స్వపరిచయం.
చెప్పాలంటే మరి చాలా ఉన్నాయి. మీకేం కావాలో నాకు తెలియదు. అయితే ఏదైనా ప్రశ్నలు అడిగితే చెబుదామంటే నేను చాలాసార్లు ప్రయత్నించా, ఒక్కరు నోరు మెదపరు, ప్రశ్నలు అడగరు. కాబట్టి ఈరోజు మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు తోచిన 4 మాటలు చెప్తాను. నేటి మానవ జీవితం, దానికి ఒక పరిష్కార మార్గం అనేది చెబుదాం. మనిషి మహా చిత్రమైన జీవండి. తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. తీరా డబ్బులు సంపాదించిన తర్వాత అనారోగ్యం వస్తే ఈ సంపాదించిన ఖర్చు పెడతాడు. చూడండి, ఎవరినైనా సరే నీకేం కావాలని అడిగితే ఏం చెప్తారండి అందరూ? ఆనందం కావాలంటారు. అంతేనా? ఆనందం ఏమైనా కావాలనేది? మరి ఆనందం ఎలా వస్తుంది? ఆరోగ్యం ఉంటేనే వచ్చేది. కావాల్సిందేమో ఆనందం అంటారు. కూలి చేసుకునేవాడి దగ్గర నుంచి కోట్లకు పడగలెత్తినటువంటి కోటీశ్వరుడు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పరుగులు పెడుతున్నారు. దేనికోసం అండి? డబ్బు 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 డబ్బు. ఏ పని చేసినా నాకేంటి లాభం, ఎంత వస్తే, ఎంత చేస్తే ఎంత వస్తుంది అనే దాని మీదే, దీని మీదే ఆలోచనలతోటి రోజు పరుగులు పెడుతున్నారు. నిజమే కదా? కావాల్సిందేమో ఆనందం అంటారు. మరి ఆనందం అంటే ఏంటి? డబ్బు సంపాదిస్తే చాలు ఆనందం వస్తుంది అన్నటువంటి భ్రమంలోనే ఉంటున్నారు. నిజంగా డబ్బు ఉంటే ఆనందం వస్తుందండి? డబ్బున్న వాళ్ళందరూ ఇక ఏ బాధలు బంధులు లేకుండా, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉంటున్నారా? లేనివాడికి లేదనే బాధ ఒక్కటేనండి, ఉన్నవాడికి అన్ని బాధలే అనుకుంటారు. ఆయనకే మహారాజు రామిరెడ్డి కోట్లు సంపాదించాడు, అబ్బా ఏం ఆనందమో అంటాడు. డబ్బుంటేనే ఆనందం రాదండి. డబ్బుంటే మందులు కొనుక్కుంటాం కానీ ఆరోగ్యాన్ని కొనలేం. డబ్బు ద్వారా పరుపులు కొనుక్కుంటామేమో కానీ నిద్రను కొనలేం. అవునా? డబ్బు ద్వారా ఒక స్వర్గం లాంటి ఒక ఇల్లు కట్టుకుంటామేమో కానీ ఆనందకరమైనటువంటి సంతోషకరమైన కుటుంబాన్ని కూడా కొనలేం. అవునా? డబ్బు ఉంటుంది కానీ ఏమీ లేదు, పొందలేం. నేటి కాలంలో మానవులు అభివృద్ధి ఆధునిక పేరుతో పైకి ఎదిగామనుకుంటున్నాడు. మనిషి నానాటికి దిగజారిపోతున్నాడు. పొత్తిళ్ళు నుంచే ఒత్తిళ్ళు, ఒంటికి వేసమెత్తు వ్యాయామం ఉండదు. కానీ మనసు నుండా పుట్టాడు దుఃఖాలు, వ్యామోహాలు, అన్ని వ్యతిరేక ఆలోచనలే. ఎప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి ప్రతి క్షణము భయంతో బతుకుతుంటాడు. ఫలితంగా భవిష్యత్తులోనే ఆనందం ఉండదు, గతంలోకి వెళ్తాడు, భవిష్యత్తులోకి వెళ్తాడు, ఎక్కడ ఆనందం ఉండదు. వర్తమానంలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా పొందలేకపోతున్నాడు. తనకు మరణం అన్నదే లేదనేటువంటి ధీమాతో కూడా ఉంటాడు. ఈ రోజుల్లో ఎన్నో జబ్బులు ఉంటున్నాయి. అన్నిటికన్నా అతి భయంకరమైన జబ్బు మరణ భయం. ప్రతి క్షణం ఏ జరిగిన అమ్మో నేను పోతానేమో. ఈ లోకంలో ఒక విచిత్రమైనది ఏంటో తెలుసా? విచిత్రం ఏమిటంటే ఈరోజు పోయిన వాడి గురించి,
రేపు పోయేవాడు కూడా కూర్చొని ఏడవటమే పెద్ద విచిత్రం అండి. తెలుసు వీడికి, అయ్యో పొయ్యావా 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 నడుస్తాడు. రేపు వీడు కూడా పోతాన్న సంగతి తెలుసు, కానీ నాకు ఇప్పుడు కాదులే. నాకు తెలిసి మరణం ఎంత మధురమో ఈ ప్రపంచానికి సూటిగా సుత్తి లేకుండా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజేనండి. మరణం మధురం, మరణం మధురం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం కూడా రాసి మనందరికీ పంచిపెట్టాడు. మరణాన్ని గురించి ఎంత చక్కగా చెప్పాడు. మరణం అంటే అంతం కాదు, మరణం ఉంటేనే జీవితానికి ఆద్యంత రసవంతమవుతుంది. మృత్యు అనేది బూచి కాదు, అది ఒక దివ్య ప్రయాణపు దిక్సూసి లాంటిది. జీవితానికి విలువనిచ్చి ఎంతో అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం ఈ మరణం. మళ్ళీ శిశువుగా పుట్టి మమతల మాధుర్యాన్ని పొందటానికి ఒక మహత్తరమైన అవకాశం ఈ మరణం. అందుకే ఒక చోట ఒక జీవికి కట్టే సమాధి మరొక చోట మరొక జీవికి పునాది లాంటిది. ఒక చోట ఒక తల్లి కడుపు మంట, మరొక చోట మరొక తల్లికి కడుపు పంట లాంటిది. ఒక చోట ఒకరి చితి మంట, మరొక చోట మరొక కొవ్వొత్తుల పంట. నిజంగా మరణించిన వారిని గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అసూయ కలుగుతుందో. దారుణంగా శరీరంలో మేకులు దించబడి అతి భయంకరమైన హింసకు గురి కాబడినటువంటి క్రీస్తు యొక్క దుర్భర క్షోభ తన మరణానంతరం తన పునరుజ్జీవపు యాత్రగా పరిణమించింది. సిలువపై ఎక్కిన తర్వాతే జీసస్ దివ్య జీవితం పొందాడని అంటారు. మానవాళి కోసం తను తాను రక్త తర్పణ చేశాడు. అందుకే మనందరం కూడా ఆయనకి సమర్పణ చేసుకుంటున్నాం. అలాగే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలకత్తా వీధుల్లో కుష్టు వ్యాధులకు సేవ చేసినటువంటి మదర్ తెరిస్సా తన మరణానంతరం ఈ ప్రపంచానికే మదరైపోయింది కదా. మరి బ్రతుకున్నప్పుడు తల్లి తండ్రి ఊరు వాడ ఏమీ తెలియనటువంటి షిరిడి సాయిబాబాను పిచ్చివాడనైతే రాళ్లతో కొట్టినటువంటి ఈ లోకంలో తను మరణించిన తర్వాత ఈరోజు కొన్ని కోట్ల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు కదా. మరి అందరిలాగే పుట్టి అందరిలాగే పెరిగి అందరిలాగే వివాహాలు భార్యలు బిడ్డలు కూడా కానీ సంసార జీవితంలో సాగుతూ నా జీవిత పర్పస్ ఇది కాదని చెప్పి మరి అన్ని బంధాలను వదిలేసి, బంధాలంటే భార్యాబిడ్డలేమి వదిలేయాల, ఈ ప్రపంచానికి నా ద్వారా ఏదో అందించాలి, ప్రతి మనిషి దుఃఖం అనేది లేకుండా శాశ్వతమైన ఆనందం పొందాలన్నటువంటి ఆ ఉద్దేశంతో ధ్యానం అనే ఒక మహా అస్త్రాన్ని కూడా ప్రబోధించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎక్కడో మారుమూల ఒక కొండల్లో కోనల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 1-2 రోజులు కాదు 5 రోజుల పాటు శ్రమకూర్చి మనందరికీ ఎంతో ఆనందానుభూతులు కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆ బృందానికి కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. నిజంగా ఇందాక స్వామి చెప్పినట్లు ఈ మారుమూల ప్రాంతంలో ఇన్ని సౌకర్యాలతో ఈ రకంగా ఏర్పడేటువంటి ఆశ్రమాషి కాదు. శ్రీనివాసరావుని చాలామంది ఏదో చాలా ఇంటి పేర్లతో పిలుస్తారు. నా ఫోన్లో ఆయన పేరు చూసిన దారపల్లి శ్రీనివాస్ అని పెట్టుకున్నాను. దారపల్లి శ్రీనివాస్ అంటే ఆయనే గుర్తొస్తాడు. అందుకే ఆ పేరే అదే పేరు పెట్టుకున్నా. ఆయనకి ఇంటి పేరు అసలు నాకు తెలియదు. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ అందరినీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆదరణగా పలకరిస్తూ
మరి ఇది 4వ సంవత్సరం ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయటం. లాస్ట్ ఇయర్ అయితే మీరు నమ్మలేరు, దాదాపు ఒక 1500 పైన వచ్చి ఉంటారో నాకు అనిపించింది. అసలు ఎక్కడ ఇసుకేస్తారు రాళ్ళ. ఈ సంవత్సరం కూడా వస్తారు తప్పనిసరిగా, టైం ఉంది కాబట్టి. సో కాబట్టి మరి ఇందాక అనుకున్నట్టు మానవాళికి దుఃఖ విముక్తిని కలిగించడానికి ఏకైక మార్గం ధ్యానం అని చెప్పి ఆ బ్రహ్మర్షి పత్రిజీ మరి ఈ లోకానికి అందించినటువంటి తర్వాత, ఆయన దేహాన్ని వదిలిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎంతగా వెలుగొందుతుందో చాలామంది ఉంటుంటారు. మీరు ఎంత అదృష్టవంతులండి, ఆ మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీకి మరి అనుచర వర్గంగా ఆయన్ని కళ్ళారా చూసినటువంటి మీరు అదృష్టవంతులు. మాకు అలాంటి అవకాశం దక్కలేదు, అలాంటి అవకాశం మాకు రాలేదు, మళ్ళీ రాదు కదా, మీరు ఎంతో అదృష్టవంతులు పుణ్యాత్ములు అని చెప్పి మమ్మల్ని పొడుగుతుంటే మాకు ఎంత గర్వంగా ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు ఒక ఎత్తు పిఎస్ఎస్ఎం, ఆయన లేనప్పుడు మరొక ఎత్తుగా మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మరణం అనేది అది దేహానికి పరిమితమైన ఆ శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి మనందరికీ కళ్ళారు చూస్తుంటాం. నిజానికి నేటి మానవ జీవితం అంతా అవరోధాలకు ఆలయం, ఆవేదనలకు నిలయంగా మారిపోయిందంటే అతిశక్తి కాదేమో. వైజ్ఞానికంగా ఎంతో ఎదిగి అంతరిక్షంలోకి పయనిస్తున్నాడు, కానీ తన అంతరంగంలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో సుఖపడాలని ఎన్నో యంత్రాలు తయారు చేసుకుంటున్నాడు, కానీ తను తయారు చేసినటువంటి యంత్రాలకి విశ్రాంతినిస్తున్నవాడే, కానీ ఈ మానవ యంత్రానికి మాత్రం విశ్రాంతి అనేది లేనేలేదు. అరే రే, అది చూడమ్మా ఒకసారి స్ట్రైట్ పెట్టండి. అది బాటిల్ పెట్టారు దాని అడుగుని. మనుషులంతా మరయంత్రాల్లాగా మారిపోతున్న నేటి కాలంలో గులాబీ అందాలను కూడా చూసి గాజు గదులు మురిసిపోతున్నాం. చుక్కలను చూడటం కన్నా ఛానళ్లను మార్చడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. నవ్వుతూ బ్రతకటం కన్నా 4 డబ్బులు సంపాదించుకోవటమే జీవన విధానమని భ్రమిస్తున్నాం. చివరకు పొందేదానికన్నా పోగొట్టుకునేది ఎక్కువైపోతుంది. పొందుతున్నామా పోగొట్టుకుంటున్నామా ఒకసారి ఆలోచించండి. మిద్దెలు మాత్రం పెద్దవి చేసుకుంటున్నాం, మనసులు చిన్నవైపోతున్నాయి. విలాసాలని అవసరాలుగా మార్చుకుంటూ పచ్చనటువంటి పరుగులు తీస్తున్నాం. సంపాదన జయమంటూ పరుగులు పెడుతున్నాం, బ్రతుకుతున్నాం, కానీ జీవించటంలా. బ్రతకటానికి జీవించటానికి చాలా వ్యత్యాసం ఉందండి. వేల కోట్లు సంపాదించిన అవి మనంటే రావని తెలుసు, అయినా సరే సంపాదనే చేయమంటుంది. అసలు ఈ ప్రపంచమే విచిత్రమైన ప్రపంచం. 850 కోట్ల జనాభాలో ఏ ఇద్దరు ఒక్కలాగా ఉంటారండి? ఎవరి ఏలు ముద్ర ఇంకొకటికి సరిపోతుందా? ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా? బుద్ధులు వేరు, బ్రతుకులు వేరు, మతులు వేరు, మతాలు వేరు, రుచులు వేరు, అభిరుచులు వేరు, రూపాలు వేరు, శబ్దాలు వేరు. కానీ అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ ఒక్కటి మాత్రం సమానంగా ఉంటుంది. అదేంటో తెలుసా? అదే దుఃఖం. ఆస్ట్రేలియాకు దుఃఖం, అమెరికాకు దుఃఖం, ఇట్లాంటివి ఏమీ లేవు. దుఃఖాల్లో అంతా సమానమే. మరి దుఃఖం దూరం కానప్పుడు ఎన్నున్న ప్రయోజనం ఏమైనా ఉంటుందా?
లేనివాడికి లేదనే బాధ ఒక్కటే, ఉన్నవాడికి అన్ని బాధలే. ఏవి వస్తాయో తెలియదు, ఏవి పోతాయో తెలియదు. ఒక సమయంలో నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాడు, మరో సమయంలో అయ్యో నాకేమీ లేవు అనుకుంటాడు. మరోనాడు లేకుండా పోయాడు. మరి నేడు ఉన్నవారంతా ఒకప్పుడు లేనివారే, ఇవాళ ఉన్నవారంతా ఒకప్పుడు లేనివారు కూడా ఉన్నారు. మరోనాడు లేకుండా పోయేవాళ్ళే. పోవద్దని చెప్పిన దేహం వినదు, ఉండమని చెప్పిన మనసు నిలవదు. దేహం ఓటికుండ, ఎప్పుడైనా పగిలేది. మనసు ఒక దారపు ఉండ, అది ఏనాడైనా చిక్కుబడేది. అపురూపంగా చూసిన, అందంగా అలంకరించి ఊరేగించిన దేహం శాశ్వతంగా నిలుస్తుందండి? అది రాలేదు ఎప్పుడు, పోయేది ఎప్పుడు ఎవరికైనా తెలుసా? రాజైనా పేదైనా ఒక వెర్రికేకతో నీ విశ్వంలోకి అడుగు పెడతాడు. పోయేనాడు కట్టుకున్న మొలతాడును కూడా తీంచి వల్లకాటికి పోతున్నాడు. పట్టుకొచ్చింది లేదు, పట్టుకెళ్ళేది లేదు. మనందరికీ తెలుసు అలెగ్జాండర్ కథ. అతి చిన్న వయసులోనే ప్రపంచ విజేతగా, మొత్తం ఈ సామ్రాజ్య నేతగా దేశాలు జయించి ప్రపంచ అధిపతిగా కావాలని చెప్పి మరి ఒక్కొక్క దేశం యుద్ధాలు గెలిచి ఓడించుకుంటూ విజయ పతాకాలు ఎగరేసుకుంటూ మన భారతదేశం వచ్చాడు. చిత్రం ఏమిటంటే, ఏదో ఒక చిన్న దోమ కుట్టిందంట. ఆ దోమతోటి ఒక పెద్ద వ్యాధికి గురైపోయాడు. తగ్గటంలా ఆఖరికి ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లందరినీ పిలిచాడు. అందరూ చూసి కథ విరిచేశారు. లాభం లేదు, దీనికి వైద్యం లేదు, మా దగ్గర ఇంకేమి చేయలేమని చెప్పని. ఇక అప్పుడు తెలుసుకున్నాడు తనకు మరణం తథ్యం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తన సైనికులకి ఒక విషయం చెప్పాడు. నేను మరణించిన తర్వాత నా శవపేటికలో 2 చేతులు మామూలుగా మరణించిన తర్వాత ఏం చేస్తారండి? ఏళ్ళు ఇలా కడతారు. కానీ ఇట్లా ఏళ్ళు కట్టొద్దు, కాళ్ళు ఏళ్ళు కట్టకుండా ఇలా వదిలేసేయమన్నాడు. 2 చేతులు చాపి శవపేటికను మోసుకెళ్ళమన్నాడు. అయితే ఆ శవపేటిక కూడా వేరే వాళ్ళు కాదు, నాకు వైద్యం చేసినటువంటి వైద్యులే నాకు ఈ శవపేటికను మొయ్యాలి అన్నాడు. మరి ఆ శవపేటకి ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు వజ్రాలు, వైడూర్యాలు, నగలు, ఇలాంటి బంగారు మొత్తం విరజిమ్ముతూ పొమ్మన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? 2 చేతులు విశాలంగా సాపి, బాబు నేను పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఒట్టి చేతులతో వెళుతున్నానని చెప్పి ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. ఆఖరికి ఏదో డాక్టర్లు మరి ఏదో రక్షిస్తారు, ప్రాణాన్ని నిలుపుతారని చెప్పంటారు. వైద్యులు కూడా మిమ్మల్ని ఏమీ కాపాడలేరు, మీ అంతిమ గడియలు ఇచ్చినప్పుడు వైద్యులు కూడా కాపాడలేరని చెప్పి వాళ్ళకి కనుపు కలిగించడానికి, అలాగే వెళ్ళేటప్పుడు మరి వజ్ర వైడూర్యాలన్నీ కూడా విరజిమ్ముతూ పోయేటప్పుడు నేనేం పట్టుకెళ్ళటం లేదు కదా, అంతా ఇక్కడే వదిలేసేస్తానని చెప్పాడు. మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి అలెగ్జాండర్కి ఒకసారి గట్టిగా మనం తప్పట్లకూడదు. ఏమీ తెలియని బాల్యంలో ఎవరో ఊపితే ఉయ్యలలో ఊగాము, అన్నీ తెలిసిన వృద్ధాప్యంలో ఓ నలుగురు మోసుకుపోతుంటే పోతున్నాం. దారి ఎటు దరి ఎక్కడు, ఎవరున్నా ఎంతమంది ఉన్నా తోడు లేని అయమయాత్ర ఇది. ఒక పసిపాప ఊయల్లో పడుకున్నప్పుడు ఆ ఊయల ఎవరు ఊపినా ఆ పాప చిరునవ్వులతో కేరింతలతో ఎంతో నవ్వింది. ఊపిన వారు ఎవరు? నాకు బంధువా, మిత్రుడా,
బాబాయ, అక్కయ్య, ఎవరు తెలియదు, బంధుత్వం తెలియదు, ఎవరు ఊపినా చక్కగా ఊగింది. మరి చివరి దశలో పోయేటప్పుడు తన అంతిమయాత్ర కోసం ఓ నలుగురు మోసుకుపోతున్నప్పుడు నేను ఎంతో జ్ఞానిని, మహాజ్ఞానిని, మహామేధావి నుంచి విర్రవీగినటువంటి ఆ వ్యక్తికి ఎవరు మోస్తున్నారో తెలుసా? తనను ఎవరు మోస్తున్నారో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా? ఎంతమంది ఉన్నా ఎవరున్నా తోడు లేని అయోమయాత్రగా ఇది ఉంటుంది. అసలు ఏది నీది? నీది కానిది ఏది? నాది అనుకుంటే కాదు ఏది నీది, నాది కాదనుకుంటే ఉన్నదంతా నీదే. నా భార్య, నా బిడ్డలు, నా సంసారం అంటే అంతవరకే పరిమితం. నాది కాదనుకున్నప్పుడు అంతా సమస్త ప్రపంచం అంతా మనదే అవుద్ది. అందుకు ఉదాహరణ మనకి బ్రహ్మర్షి పత్రిజీయే. మరి ఆ రోజు నా భార్య, బిడ్డలు, నా సంసారం, నా ఉద్యోగం అనుకుంటే అంతవరకే పరిమితపడి అందరిలాగానే అయ్యేవాడు. నాది ఏదీ కాదనుకున్నాడు. ఈనాడు ఆ జగమంతా ఆయన కుటుంబం అయిపోయింది. అందుకే శ్వాసల తోడుంటే బ్రతికే పేడవుతుంది. శ్వాసలు తోడుంటే జీవికి దేహం నేడవుతుంది. ఆశలు ఉంటే బ్రతికే పేడవుతుంది. ఇందాక స్వామి చెప్పాడు శ్వాసల గురించి. అసలు నిజంగా శ్వాస ఉందన్న సంగతి మనకు గుర్తుంటుందా? ఎంతమందిని రోజు మన శ్వాసని గమనిస్తూ ఉంటామనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు శ్వాసలు ఉండయా, అసలు మనకు ఆశలు ఉండయా ఒకసారి ఆలోచించండి. ఆశలు మాత్రం నిత్యం ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఏదో ఒక ఆశిస్తూనే ఉంటాం. ఎంతో విలువైనటువంటి ఆ శ్వాసను ఒక క్షణం కూడా గమనించలేకపోతుంటాం. తోడుతుంటే ఊరుతుంది నీరు బావిలో, తీరుతుంటాయి కోరికల మదిలో. బావిలో నీరు ఎంత తోడినా 10 బకెట్లు తోడినా ఏమైనా తగ్గుద్దా? తోడుతున్న కొందుకు ఊరుతూనే ఉంటుంది బావిలో. అట్లాగే మధ్యలో తీరుతున్నప్పుడు కోరికలు ఈ ఒక్కటి అనుకుంటాం. ఆ ఒక్కటి అయిపోయింది, మళ్ళీ అంతటి తాగుద్దా? మరలా కోరికలు ఉంటాయి. ఈనాటి కాలంలో చాలా విచిత్రమైనటువంటి రోగాలు ఎన్ని వచ్చినా అన్నింటికన్నా ఒక పెద్ద వింతైన జబ్బు ఉంటుందండి. అదేమిటంటే తన లేమి కన్నా ఎదుటివాడి కలిమి ఎక్కువగా బాధిస్తుంది లోకంలో అంటారు. సహజంగా ఎవరైనా సరే గతంలో పూర్వకాలంలో తనకి ఏదైతే లేదనుకుంటాడో ఆ లేనిది కోరుకుంటే అది లభించినప్పుడు ఆనందం. ఆహా, నేను కోరుకుంది వచ్చింది ఎప్పుడు ఆనందం. కానీ ఈనాటి కాలంలో తను కోరుకున్నది లభించినప్పుడు ఆనందం కాదండి, తనకు లభించింది ఎదటివాడికి దక్కకూడదు. నా దగ్గర ఉండి వాడి దగ్గర ఉంటే నాకు విలువే ఉంది. పాపం ఒక ఆయన ఏంటండి, ఆ భగవంతుని ప్రత్యక్షం చేసుకొని ఒక వరం పొందాలని చెప్పి ఎంతో దీక్షగా పట్టుదలగా రోజు నిత్యం ఈ ధ్యానం చేస్తూ తపస్సులాగా చూస్తుంటే పాపం ఆ భగవంతుడికి కూడా జాలి కలిగి వీడెవడో మొండివాడు, నన్ను వదిలిపెట్టేట్లేడు, సరే ఏదో కావాలనుకుంటున్నాడు కావాలి, ఏదో ఒకటి ఇద్దాం, ఒక వరం ఇద్దామని చెప్పి ప్రత్యక్షమయ్యాడంట. సరే నేనా కళ్ళు తెరు అంటే స్వామీజీ వచ్చారంటే వచ్చాను బాబు, మరి ఏం కావాలి నీకు, కోరుకో అన్నాడంట. వీడు ఆశగా స్వామి ఏమైనా కోరుకోవచ్చా, ఏదైనా కోరవచ్చా అన్నాడంట. ఏదైనా కోరుకో, ఏం పర్వాలేదు, కానీ 3 వరాలు ఇస్తా నీకు, 3 వరాలు ఇస్తాను కోరుకో, కానీ నువ్వు ఏదైతే కోరుకుంటావో నీ ఎదుటి వాడికి 2 రెట్లు వస్తుంది అన్నాడంట. సరే అసలు నాకు 3 వరాలు ఇచ్చాడు, ఏదైనా కోరుకోమంటున్నాడు కదా అనుకున్నాడు. కానీ ఆ చివరి మాట పట్టించుకోలే. ఇక ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం వీడు ఎప్పుడూ తాటాకులు గుడిసా, పూరిల్లు ఇల్లు. సరే భగవంతుడికి చెప్పినటువంటి మంత్రం పట్టించి కళ్ళు మూసుకొని, స్వామి
నా ఇల్లు ఒక ఇంద్రభవనంలాగా దేవేంద్ర భవనంలాగా తయారవ్వాలి అన్నాడంట. వెంటనే మరి భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి చక్కగా ఇంద్రభవనం లాంటి ఇల్లుగా తయారైపోయింది తాటాకుల గుడిసె. చూస్తున్నాడు, ఆహా అద్భుతం, అమోఘం, ఇచ్చి తైలవరం చిత్రాలు ఇదే అని చెప్పని ఎంతో ఆనందం పొంగుతున్నప్పుడు అలా చూసుకుంటూ ఆ ముఖద్వారం తలుపు తెరిచాడండి. తలుపు తెరిస్తే వీడికి తాటాకుల గుడిసె ఉంది. ఈ గుడిసెకి ఎదురుగా ఒకడు పాప ప్లాట్ఫామ్ మీద నివసించి పడుకునేవాడు ఉన్నాడు రోజు. వాడికి 2 ఇళ్ళు వచ్చాయండి. ఇంద్రభవనం లాంటి 2 ఇళ్ళు వచ్చాయి. భగవంతుడు ముందుగా చెప్పాడు కదా, నువ్వు ఏదైతే కోరుకుంటావు ఎదటివాడికి 2 రెట్లు వస్తుంది అన్నాడు. 2 ఇళ్ళు వచ్చేటప్పటికి వీడి కడుపు బొగ్గను మండిపోయింది. అయ్యో, దాదాపు నెల్లుకు నెల్లు నేను భగవంతుని ప్రార్థించి వరాలు దక్కించుకొని ఆ వరాలు పొందింది నేనైతే, నాకు ఒక ఇల్లు అయితే ఎదటివాడికి 2 ఇళ్ళు అని చెప్పి 3 రోజులు మనాదిగా మంచం ఎక్కి దిగల బాధపడుతున్నాడు. సరే 3వ రోజు కాస్త తప్పురిల్లేంది, మళ్ళీ 2వ వరం కోరుకోవచ్చు అనుకున్నాడు. వాడికి ఎప్పటి నుంచో ప్రపంచంలో ఒక అందగత్తితో సేవలు చేయించుకోవాలంటున్న ఒక ఆలోచన కలిగి అదే కోరాడంట. స్వామి, నాకు ఈ ప్రపంచ అందగత్తె ఒక వచ్చి నాకు పరిచర్యలు సేవలు చేయాలని చెప్పి. వెంటనే మరి ఒక అందగత్తె మనకి గతంలో ఉన్నది, ఐశ్వర్యరాయ్ ఒక అందగత్తె అనేదిగా మన భారతదేశంలో. అలాంటి ఐశ్వర్యాలు ఏంటో పెద్ద అందగత్తె ఒకటి వచ్చి ప్రత్యక్షమై చక్కగా వాడి భుజాలు మెడలు అన్నీ సేవ చేస్తూ నొక్కుతుందంట. ఆహా అని ఆనందపడుతూ ఒక్కసారి గుర్తొచ్చి కళ్ళు తెరిచి చూసేది, ఎదురు తలుపు తెరిచి చూస్తే వీడికి ఒక అందగత్తె అయితే ఎదటి వాడికి 2 అందగత్తెలు చెరో పక్క నొక్కుతున్నారంట. అది చూసిన తర్వాత మళ్ళీ బొగ్గను మండిపోయింది. ఇక లాభం లేదు, 2 వరాలు అయిపోయిన 3వ వరం ఒక్కటి ఉంది కదా. ఆ 3వ వరం ఏం కోరుకున్నాడు ఒకసారి ఆలోచించండి. వాడు ఏమనుకున్నాడు తెలుసా? స్వామి వెంటనే నాకు కన్ను తీసేయండి అన్నాడంట. ఎందుకంటే వీడికి కన్ను తీసేస్తే ఎదటాడు 2 కళ్ళు పోతాయి, పేడ వదిలిపోద్ది. ఇలా ఉంది పరిస్థితి ఇవాళ. తనకి ఉన్నదని కాదు, తనకున్నది ఎదటి వాడి దగ్గర ఉండకూడదు. అసలు మన పతనానికి కారణం ఎవరైనా ఊహించామా? ఎవరి వంచన గురైపోయాం ఎప్పుడైనా ఆలోచించామా? నిన్ను సర్వదా వంచిన వాడు నీకన్నా ఎవరున్నారన్నది ఒక కవి. అరే బాబు, నిన్ను మోసం చేసిన వాడు నీకు పతనమైనడు ఎవరూ కాదు, నీకు నువ్వే మోసం చేసుకున్నావు. ఇప్పుడు దాకా మనం ఏంది, ఎప్పుడు పక్కవాడి మీద ఎదటివాడి మీద నన్ను ఇట్లా మోసం చేశాడు, ఇట్లా అన్యాయం చేశాడు, ఇప్పుడు ఇతరుల మీద ఏడుస్తున్నాం. కానీ మనల్ని మనమే వంచుకుంటున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన చిత్తమే మనల్ని మోసం చేసింది. మనసు చెప్పినట్టు చేశామే కానీ ఎందుకు ఏమిటని ఏనాడైనా ప్రశ్నించామా? చెప్పిన పనల్లా చేశాం. బంట్రోతు ఉద్యోగం చేశాం, బాధల్ని వరించి తెచ్చుకున్నాం. కంట్రోల్ చేసే శక్తి లేక మన బ్రతుకుపై పెట్రోల్ పోసి అంటించుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఇదే పరిస్థితి. అజ్ఞాన మంటలే కానీ విజ్ఞాన పంటలు లేనే లేవు. మనిషిగా పుట్టి చేసిన మంచి ఏమీ లేదు. దానము లేదు, ధర్మము లేదు, పుణ్యము లేదు, పురుషార్థం లేదు. ఎన్నిసార్లు పుట్టామో ఈ మహిళలు, ఎన్నిసార్లు కలిశామో ఈ మట్టిలో. దీపాలు ఆరింది ఎన్నిసార్లు, వెలిగింది ఎన్నిసార్లు, ఒకసారి ఆలోచించండి. మరి ఇలా ఉంటే ఏమిటి దీని పరిష్కారం? ఇప్పటిదాకా చీకట్లోని వెతుకుతున్నాం. చీకట్లో వెతుకులాట కంటే వెలుగు, చీకట్లో తడుములాట కంటే వెలుగులో వెతుకులాట మేలన్నారు పెద్దలు. చెట్టు ఎక్కినవాడే దిగవాలి, ఆకలైన వాడే అన్నం తినాలి, పతనమైన వాడే ప్రగతిని సాధించాలి. ఉద్ధరేనాత్మానాత్మానం, ఇది భగవద్గీత మాట. మన బ్రతుక్కి ఒక బంగారు బాట. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. ఇది స్వామి వివేకానంద మాట. అప్రోదయపో భవ, నీ ఆత్మదీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఇది బుద్ధ భగవానుడు ఉవాచ. మరి ఇంతమంది మహానుభావులు మన ఆటలు వింటున్నాం కానీ ఏమైనా ఆచరణలు ఉంటున్నామా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు.
కుక్కలు కీర్తించలేవు, నక్కల నామం చెప్పలేవు, ఆవులు అర్చనలు చేయలేవు, దున్నుల ధ్యానం కూడా చేయలేవు. కానీ ఇవన్నీ ఒక్క మనిషి మాత్రమే చేయగలడు. చేస్తాడా లేదా? అందుకే జంతువునా నరజన్మ దుర్లభం అన్నారు. 84 లక్షల జీవరాశుల్లో పుట్టిగిట్టిన తర్వాత అద్భుతమైన అపురూపమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. మరి దీన్ని ఎంతవరకు సార్థకం చేసుకుంటానో ఒక్కసారి ఆలోచించండి. రాత్రి ఎలాగో పోయింది, పగలు కూడా పాడైపోవాలా? మరి ఎవరు దీనికి పరిష్కారం? మనం అజ్ఞానాన్ని రూపుమాపి ఎవరు చెప్తారు మనకి? వారే గురువులు, శిక్షణ యోగ్యతకు లఘువు లాంటి వారు గురువులుండి. ఈనాటి కాలంలో గురువులు 3 రకాల గురువులు ఉంటున్నారు. ఒకరు రాయి లాంటి గురువు. రాయి లాంటి గురువులు కూడా దొరికి ఉండారు. రాయి నీళ్ళలో వేస్తే ఏమవుద్దమ్మా? మునిగిపోయిద్ది. రాయి లాంటి గురువుని పట్టుకుంటే ఆ గురువు మునుగుతాడు, మన్ని ముంచేస్తాడు. మరొకరు ఆకు లాంటి గురువులు కూడా ఉంటారు. ఆకు నీళ్ళ మీద తేలుతుంది, కానీ ఆకును పట్టుకుంటే ఆకు మునుగుద్ది, మనం మునిగిపోతాం. అవునా? మరొకరు పడవలాంటి గురువు ఉన్నాడు. పడవలాంటి గురువు. పడవ నీళ్ళలో తేలుతుంది, ఆ పడవలో ఎక్కి మనిషిని కూడా రక్షిస్తుంది. అవునా? ఇప్పుడు ఎలాంటి గురువులు కావాలి మనకి? పడవలాంటి గురువులు కావాలి. అయితే నేటి కాలంలో గురువులు చాలామంది ఉన్నారు. బోధ గురువులు ఉన్నారు, మత గురువులు ఉన్నారు, బాధ గురువులు ఉన్నారు. బాధ పెట్టే గురువులు ఎక్కువైపోయారు ఇప్పుడు. మరి ఎలాంటి గురువు మనకు కావాల్సింది? గురువులు కాదు మనకు కావాల్సింది, సద్గురువు కావాలి మనకి. సద్గురు. మరి ఎవరా సద్గురు? అవిగో కమ్మగా పిలుస్తున్నాయి పనిగట్టుకొని పత్రిజీ మాటలు. అసలు ఎవరి పత్రిజీ? ఏమిటా మాటలు? ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ను స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఏం చెప్పాడు పత్రిజీ? ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించిది లేదని చెప్పి ఎలుగెత్తి చెప్తున్నటువంటి పత్రిజీ ఈ ధ్యానం చేయటానికి ఏ అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, కుటుంబ బంధాలు వదలాల్సిన పని లేదు. ఉన్న చోటనే ఉండి ధ్యానం చేస్తూ నిన్ను నువ్వు కాపాడుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ అండి. నీకు ఏ మతము వద్దు, ఏ గురువు వద్దు, నీలోనే శ్వాసించే నీ శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రువు అయినటువంటి నీ మనసును కూడా జయించి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా చెప్తున్న ఒక విలక్షణ గురువే ఈ పత్రిజీ అండి. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షర ముక్కరా అతి సామాన్యుడిని కూడా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు తయారు చేసినటువంటి ఒక వినూత్న గురువే ఈ పత్రిజీ అండి. హింస చూడు, హంస పకడు. హింసను వదలండి, హంసను శ్వాసను పట్టుకోండి, మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అంటూ నిర్భీతిగా, నిర్భయంగా, కరుకుగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి రక్షణ లేని పశు పక్షాదుల స్వేచ్ఛ కొరకు జీవిస్తున్నాడు ఈ పత్రిజీ అండి. ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి వాస్తు సిద్ధాంతాలు, గ్రహదోషాలు, విగ్రహారాధనలు, ఆఖరికి కర్మకాండలు కూడా వ్యతిరేకించినటువంటి పత్రిజీ ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అంటే కాదంటారండి? మరి ఈనాటి కాలంలో
ప్రతి గురువు కూడా కాళ్ళకు మొక్కించుకుంటే ఎంత 10,000 20,000 అని చెప్పి కాళ్ళకు మొక్కించుకున్నాం. నేటి కాలంలో పాదాభివందనాలు పాదాభిషేకాలు చేయించుకోవటం ఒక స్టేటస్ సింబల్గా మారినటువంటి కాలంలో పత్రిజీ చెప్తున్నాడు, నువ్వు ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదు, సర్వ స్వతంత్రుడివి, సమస్త శక్తులు నీలో ఉన్నాయంటూ ఒకవేళ ఎవడైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటమే ఇక పత్రిజీకే చెల్లిందండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటన నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన గుర్తొస్తుంది, చెప్తాను. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. వాస్తవానికి ఈరోజు మర్చిపోలేని ఒక మధురమైన రోజు కూడాను. ఎందుకంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది బోధి చెట్టు కింద అన్నాయి కూడా, నాకు మాత్రం జ్ఞానోదయం అయింది బెంగళూరు పిరమిడ్ వ్యాలీలోనేనండి. సో అప్పుడు దాదాపు కంటిన్యూగా 6 సంవత్సరాలు ప్రతి బుద్ధ పౌర్ణమి కొడుకులకి కంటిన్యూగా నేను ఆ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళేవాడిని. అక్కడ నాకు తెలుగు అంటే 3-4 భాషల్లో క్లాసులు చెప్పడం, తెలుగులో నాకు కంటిన్యూగా క్లాస్ ఇచ్చేవాళ్ళు. ఆ సంవత్సరం నేను వెళ్ళిన తర్వాత ఉదయం పొద్దున్నే రాత్రి పొద్దుపోయి వచ్చాను, పడుకున్నాం, రూమ్ ఇచ్చారు. మార్నింగు డయాస్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, ధ్యానం 3 గంటల ధ్యానం అయిపోయింది. పత్రిజీ ఆ డయాస్ దిగిది నడుస్తూ చూస్తున్నాడు. నేను ఎదురెళ్ళాను, సెకండ్ ఇచ్చి ఎప్పుడు ఇచ్చావన్నాడు. రాత్రి పొద్దుపోయి వచ్చాను సార్ అన్నాను. ఓకే వెరీ గుడ్, నాతో పాటు రా అన్నాడు. ఆయన వెంటనే నడుచుకుంటూ వెళ్ళాను. ఆయన పగోడానే ఆయన ఉండే హౌస్ ఉంది, హౌస్ దగ్గర తీసుకెళ్ళాడు, కూర్చోమన్నాడు. అక్కడ సోఫాలో కూర్చున్నాం, నేను ఆయన ఎదురు కూర్చున్నాడు. ఈ లోపల తమిళనాడు నుంచి కర్ణాటక వాళ్ళు, తమిళియన్స్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఏదో తమిళలో కన్నడలో మాట్లాడుకుంటున్నారు. అదేమో నాకు అర్థం అవ్వదు, మనకు భాష రాదు కదా. సరే ఏదో ఏదో చెప్పుకుంటున్నారు, నాకెందులో ఏదో ఫార్మాలిటీకి రమ్మన్నాడు కదా. నేను లేచి వెళ్ళబోతున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, కూర్చో అన్నాడు. సరే కూర్చున్నా. వాళ్ళతో ఒక 20 నిమిషాలు మాట్లాడి గో అని అందరిని పంపించేసి టీ తెప్పించాడు, టీ తాగాం. సరే బయటకు వచ్చాడండి. ఆయనతో పాటు నేను కూడా ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఆ ఇంటి ఎదురుగా ఒక బ్యాటరీ కారు ఉంది. ఆ కారులో వెనక వైపు ఉంటే 2 సీట్లు ఇద్దరే కూర్చుంటారు. ఆయన సీట్ ఎక్కాడు, ఆ బ్యాటరీ కారు ఎక్కి సీట్లో కూర్చున్నాడు. ఎదురుగా అక్కడ నిలబడి ఉండ నేను. ఇట్రా అన్నాడు చేయి పెట్టి. ఎవరిని పిలుస్తున్నాడప్ప, నా వెనకమాల ఎవరో ఉన్నారు, వాళ్ళకు పెద్ద ఆయన పిలుస్తున్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూసా. వెనక్కి ఎవరూ లేరు. మళ్ళీ ఇటు చూస్తే నిన్నేనయ్యా నువ్వు ఇటు రా అన్నాడు. దేని నన్ను పిలుస్తున్నాడని చెప్పని దగ్గరికి వెళ్ళాక రా కూర్చో అని ఆ బ్యాటరీ కార్లో ఆయన పక్కన సీట్లో కూర్చోబెట్టాడు. ఇక ఆ పిరమిడ్ వ్యాలీ మొత్తం దాదాపు ఒక అర్ధగంట సేపు తిప్పాడండి. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు, ఎవడు పక్కన కూర్చున్నాడని. తర్వాత ఆ స్టాల్స్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ స్టాల్స్ దగ్గర కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పరిచయం చేశాడు. హిందీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈజ్ మిస్టర్ రామిరెడ్డి ఫ్రమ్ విజయవాడ అని చెప్పి ఏదో పిరమిడ్ కట్టాడని చెప్పి పరిచయం చేశాడు. ఆ తర్వాత మధ్యాహ్నం అటు ఇటు తీసుకెళ్ళి లంచ్ తీసుకెళ్ళాడు. లంచ్ కూడా తీసుకున్న తర్వాత సరే ఇక రెస్ట్ తీసుకో అని చెప్పాను అన్నాడండి. రూమ్కి వచ్చాను తప్పితే అసలు నా ఒళ్ళు గగ్గురుపాటు చెందుతుంది. ఏమిటి పొద్దున్న నుంచి ఈయన చూపించినటువంటి ఆదరాభిమానాలు, మర్యాదలు, ప్రేమలు ఏమిటి, నన్ను ఎందుకు ఎత్తికి చూస్తున్నాడా అని చెప్పి నాకు ఆశ్చర్య ఆనందాలు కలుగుతున్నాయి. తర్వాత సాయంత్రం 5 గంటలకి మళ్ళీ కార్యక్రమం కోసం వెళ్తే 5,000 మంది జనం అండి ఆ రోజు. సరే నేను జనం మధ్యలో కూర్చొని ఉన్నాను. ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కదా, ఒక్కొక్కరిని ట్రస్టీలందరినీ పిలిచి, ఆ పిరమిడ్ వ్యాలీ ట్రస్టీని పిలిచి వాళ్ళకి సన్మానం చేసి మాట్లాడిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా కన్నడలో మాట్లాడుతున్నారు.
తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చినా కన్నడలో మాట్లాడుతున్నారు, కన్నడమే అర్థం కాదు. తర్వాత చిత్రం ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళు కూడా కన్నడ మాట్లాడుతున్నారు. నాకు భలే చిరాకేసింది. వీళ్ళకేం పోయేది, ఏముంది తెలుగు వచ్చినాడు తెలుగు మాట్లాడచ్చుగా, మళ్ళీ కన్నడ మాట్లాడుతున్నాడు ఈయన కూడా అని చెప్పి అనుకొని నాకు అసలు చిరాగ్గా అనుకుంటున్నా మనసులో. అంతా అయిపోయినాక విజయవాడ నుంచి వచ్చిన మిస్టర్ రామిరెడ్డి ఒకసారి వేదిక మీదకి రావాలి అన్నాడు. నా గుండె జల్లుమంది. 5,000 మంది మధ్యలో నన్ను పిలుస్తున్నాడు. పొరపాటును పిలిచాడు అనుకుంటే మళ్ళీ రెండోసారి అనౌన్స్ చేశాడు. సరే పర్ని పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు నా చేత అంతకుముందే మానస సరోవరం బుక్ రాయించాడు. ఆ బుక్కు ఒకటి కాదండి 4 వేదికల్లో 4 సభా వేదికల్లో దాన్ని రిలీజ్ చేసి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా పంపించినటువంటిది. ఆ పుస్తకం ఆయన చేతిలో ఉంది. ఆ బుక్ని చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కర్ణాటక స్వామీజీకి ఆ బుక్ని పరిచయం చేస్తూ ఆ బుక్ని ఆయన చేత మళ్ళీ ఒకసారి రిలీజ్ చేయించి ఆయన చేత నాకు సన్మానం చేయించి మైక్ ఇచ్చి మాట్లాడమన్నాడు. అసలు ఏం మాట్లాడాలి, ఏమిటి చిత్రం? 5 సంవత్సరాల క్రితం ఇక్కడికే ఇదే పిరమిడ్ వ్యాలీలో ఒక అనామకుడుగా, అర్భకుడుగా, ధ్యానం అంటే తెలియదు, పత్రిజీ తెలియదు, ఎవరు పరిచయాలు లేవు. మరి అలాంటి వచ్చిన నేను ఈరోజు 5,000 మంది మధ్యలో ఈ రకంగా మళ్ళీ సన్మానం చేసి గౌరవించి మాట్లాడమంటున్నాడంటే ఆ భావోద్వేగాలు, ఆనందోద్వేగాల మాటలు వర్ణించలేమండి. అప్పుడు నేను అన్నాను, ఇదే మాట అన్నాను. మొట్టమొదటి నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా గురువుల్ని చాలా వ్యతిరేకించేవాడిని. ముఖ్యంగా కాళ్ళు పట్టించుకునే గురువులంటే ఇంకా బాగా తీవ్రంగా వ్యతిరేకించేవాడిని. మరి ఈరోజు పత్రిజీ గారు చూపించినటువంటి ఆదరాభిమానాలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏం చెప్పాలో మాటలు కూడా రాని పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనిస్టు చేతులు ఎవరి కాళ్లకు మొక్కినటువంటి కమ్యూనిస్టు చేతులు ఈరోజు జ్ఞానగురువు అయినటువంటి ఈ పత్రిజీకి పాదాభివందనం చేయాలని చెప్పి ఎమోషనల్గా ఆయన 2 కాళ్ళు పట్టుకున్నానండి. అసలు కాళ్ళు పట్టుకుంటేనే వ్యతిరేకించి నేను వెంటనే ఆయన 2 కాళ్ళు పట్టుకుంటే ఆయన వెంటనే నా 2 కాళ్ళు పట్టుకున్నాడు మళ్ళీ. ఈ రకంగా దాదాపు ఒక 3 నిమిషాలు వదిలిపెట్టలే ఇద్దరం. పాపం వరాహమూర్తి అని ఆయన వచ్చి విడదీశాడు. సో అది నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి అండి. మరి పత్రిజీ పాదాభివందనాలు మనం చూస్తున్నాం, ఎవరైనా కాళ్ళు పట్టుకుంటే తిరిగి ఆళ్ళకాళ్ళకే మొక్కుతూ ఉంటాడు మళ్ళీ, అవునా? మరి ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలనేది లేదు, వైభోగాలు కావాల్సిందనేది లేదు, పల్లకీలు అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద కూడా మోజు లేదు. ఆయన ఏమన్నా పల్లకీలు ఊరేగుతాడా? పట్టు వస్త్రాలు, కాషాయ వస్త్రాలు కూడా కట్టేది కాదు కదా. ఈయన జీవితం అంతా తెరచిన పుస్తకం లాంటిది. ఈయన దగ్గర ఎలాంటి రహస్యాలు కూడా ఉండవు. 100 కాదు, 1000 కాదు, 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఔపాసన పట్టి ఈ ప్రపంచానికి పంచుతున్నటువంటి పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే ఏమన్నా సందేహం అండి మనకి? లైబ్రరీ కాదంటారా? అలాగే మరి కొత్తగా వచ్చిన వారికి తెలియపోవచ్చు, పూర్వం నుంచి ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లకి తెలుసు. 2013 సంవత్సరం TV9 జనవరి 1వ తారీఖు నుంచి 1 కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం పాటు ఆయన్ని ఎన్ని రకాల అభాండాలేసి, ఎంతగా అభాండాలేసి కల్పితాలు చెప్పి చేశారో మనందరూ చూసిందే. ఏమిటా పరిస్థితి? 50,000 మంది పాల్గొన్నటువంటి ఆ ధ్యాన మహాసభలో ఓ స్త్రీమూర్తి గురువు అనే భావనతో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే మీడియా అసభ్యమని, అశ్లీలమని, దుర్మార్గమని కోడై కూసినప్పుడు ఎంతోమంది వేదనతో, బాధతో TV9 మీద కేసులు వేద్దామంటే వద్దు 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 అంటూ మానం మధురం అవమానం మధురం అంటూ మౌనంగా సాక్షిగా ఎన్నో రోజులు గడిపినటువంటి గరళ కంఠుడి పత్రిజ అంటే కాదంటారండి? ఎన్ని అభండాలు, ఎంతటి అప్రతిష్టలు చేయాల్సి చేసి చివరికి అదే TV9 వాళ్ళు
ఆ రోజు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుంటూ మనకి కర్తాల్ పిరమిడ్లో ₹1,00,00,000 ఇచ్చిపోయారండి టీవీ నైన్ వాళ్ళు. అవమానాలు ఇవి ఒక పత్రిజీకే కాదు, మనందరికీ తెలుసు. బుద్ధ భగవానుడు మీద ఎన్ని అపనిందలు వేశారు, ఎన్ని అభండాలు వేశారు. మనందరం చరిత్రలో ఎన్నో మంది మహానుభావులు ఉన్నారు, అంతే కదా. మరి మనందరికీ తెలుసు, ఈనాటి కాలంలో ఎంతోమంది స్వామీజీలు ఆశ్రమాలు పెడుతున్నారు, పీఠాలు పెడుతున్నారు, పీఠాల ఆశ్రమాలు చూసుకుంటున్నారు, ఎన్నో సంపదలు కూడా పోగేసుకుంటున్నారు. ప్రతి పీఠానికి, ప్రతి ఆశ్రమానికి కొన్ని కోట్ల రూపాయలు కూడా ఏ రకంగా సంపాదించుకుంటున్నారు తెలుసు. అలాంటిది ఒక మీడియా పత్రిజీ మీద కూడా ఇలాంటి అభండాలు వేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, పిచ్చి నాయనలారా, నేను సంపదలు పోగేసుకుంటున్నానా? ఇన్ని లక్షల మంది అభిమాన సంపద నాకుండగా నాకు ఎలాంటి సంపదల మీద కూడా వ్యామోహం లేదంటూ జేబులో చిల్లికవ కూడా పెట్టుకోవటానికి ఇష్టపడినటువంటి పత్రిజీ, నేను దాదాపు 12 సంవత్సరాల పాటు ఆయన వెంటాడి తిరిగానండి. ఒక్క రూపాయి జేబులో కూడా పెట్టుకోవడం చూడాల. డయాస్ మీద ఎవరైనా సరే 5 లక్షల రూపాయల కట్ట తీసుకొచ్చి ఇస్తే వెంటనే పక్కన ఉండేటువంటి వ్యక్తికి ఇచ్చేసేస్తాడు, దీన్ని వాడేసేయండి అని చెప్పి. మరి అలాంటి వ్యక్తి మౌనంగా మొక్కల ఎదిగిపోతున్నటువంటి ఒక కీర్తి శిఖరం అంటే కాదంటారండి? అలనాటి కాలంలో సత్యాన్ని చెప్పడానికి వస్తే సోక్రటీస్కి విషమిచ్చి చంపింది ఈ లోకంలోని వారే. మనుషులంతా ఒక్కటే, మతాలు మనుషులను విడదీయరాదని చెప్తే షిరిడి సాయిబాబాని రాళ్ళతో కొడుకొట్టి ఉంది ఈ లోకం వారే. అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది కూడా ఈ లోకంలో వారే. మరి ఆ మహానుభావులందరూ ఈరోజు ఈ లోకాన్ని విడిచిపోయిన కొన్ని లక్షల జన హృదయాలను గుడి కట్టించుకున్నారు కదా. అందుకు ఏమన్నా మినహాయింపు ఉంటుందా పత్రిజీకి? ఈనాడు ఆయన దేహత్యాగం చేసినా కూడా ఎంతమంది, ఎన్ని వేల మంది, లక్షల మంది ఈ రకంగా వస్తున్నారో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. ధ్యానం అని మేము పిరమిడ్ సొసైటీ అక్కడ నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి. సార్ మేము ధ్యానం నేర్చుకోవాలి, యూట్యూబ్లో చూసామండి, పిఎంసీలో చూసామండి, ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నామండి, ధ్యానం మాకు నేర్పాలండి, ఎక్కడండి అని చెప్పి అడుగుతూ ఉంటున్నారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆ మహానుభావుడిని మరొక్కసారి తెలుసుకుంటూ గట్టిగా వారికి అభినందనలు తెలియచేద్దాం. ఈ పత్రిజీ ఏం చెప్పాడండి? ధ్యానం ఏం చెప్పాడు? మూడు సందేశాలు ఇచ్చిపోయాడు మనకి. 3 సందేశాలు. 1 శాకాహార జగత్, 2 పిరమిడ్ జగత్, 3 ధ్యాన జగత్. చెప్పాడా లేదా? శాకాహార జగత్ ఏమిటి? శాకాహార జగత్తుని గురించి 2 మాటలు చెప్పుకున్నాం, పర్వాలేదా? ఇంకో పావు గంట. శాకాహార జగత్తు చూడండి, నిజాయితీగా చెప్పండి. ఒక మాట అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి కష్టం కానీ, దుఃఖం కానీ, నష్టం కానీ, బాధ కానీ కలగని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఏమో ఒక్క చేయగొట్టలేదే అంటే అందరికీ సహజమే, ఏదో సమయంలో ఉంటాయి ఈ బాధలు. మరి బాధలు, దుఃఖాలు, కష్టాలకి కారణం ఏంటండి? ఒక్కొక్కరిని అడిగితే ఒక్కో రకంగా చెప్తుంటారు, అవునా? ఏం చెబుతామండి? అదిగో ఎదురింటి సుబ్బారావు మా కొంప కొల్లేరు చేశాడండి, నమ్మకంగా నమ్మించి 10 లక్షల రూపాయలు చక్కగా పువ్వులు పెట్టి పూజిస్తానని చెప్పి వడ్డీ తీసుకున్నాడు, అప్పులు పాలు చేశాడండి. ఆ పక్కింటి పంకజాక్షే గయ్యాళి రాక్షసండి, ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తోలనాడుతూ ఉంటుందండి, ఆ పూరు పడలేకపోతున్నామండి. ఇట్లా ఎవరో ఇతరుల మీద చెప్తూ ఉంటాం, అవునా? వీళ్ళందరూ మన కష్టానికి, దుఃఖానికి, బాధలకి కారణం ఏమిటో చెప్తే మీరు ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదు. కానీ చెప్పాను అసలైన రహస్యం. మీ కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి కారణం ఏమిటంటే మీరు తీసుకునే ఆహారమే
అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. సగం మంది ఎత్తారు. అసలు ఏమన్నా అర్థం ఉందండి మీకు? చేతులు ఎత్తారు కానీ అదేంటండి? మనం తినే తిండికి, మన కష్టాలకి, దుఃఖాలకి కారణం ఏంటండి? ఇదెట్ట సమంజసం? మనం తింటే, ఆహారం తింటే ఒంటికి బట్టి బలం వచ్చింది, కానీ కష్టాలకి దుఃఖాలకి అదెట్ట కారణం అవుద్ది? ఎప్పుడైనా ఆలోచించారా? ఖచ్చితంగా అంతర్లీనంగా బాగా లోపలికి వెళ్ళి చూస్తే ఇదే సత్యం అండి. ఎందుకంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి. ఎలాంటి ఆలోచనలు కలిగాయి అలాంటి కర్మలు చేస్తుంటాం. ఎటువంటి కర్మలు చేశామో ఆ కర్మకు తగ్గ ఫలితం వస్తుంది. దాని ప్రకారం మనం అనుభవించాల్సింది. అంతే కదా? రజోగుణ సంపన్నమైన ఆహారం తీసుకున్నప్పుడు కోపం, ఉద్రేకం, మరి భయం, ఆవేశం, ద్వేషం, పగ, ప్రతీకారాలతో ఉంటాం. అలాంటప్పుడు అలాంటి కర్మలు చేస్తాం, దాని దగ్గర ఫలితం వస్తుంది. అదే సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ప్రేమ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం అనేటువంటి సాత్వికమైన భావాలతోనప్పుడు అలాంటి కర్మలు చేస్తున్నాం, ఆ కర్మలు తగ్గట్టుగానే ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితం వస్తుందని సత్యం మనకు తెలుసు. ఇప్పుడు మన అందరి యొక్క ఆహారం ఏం కావాలండి? సాత్వికమైన ఆహారం కావాలి. సాత్వికమైన ఆహారం అంటే శాకాహారమే, అవునా? మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాధములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు, జింకలు మనకేమి హాని చేసే? నీచమును మృంగుతూ తెల్లవారుతుందని తెలుపుతూ కోతలేయుసున్న కోళ్లు మన ధనమేమి కొల్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు, జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచమెక్కుచుండెనే, మనుషులకేమిది మాయరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. ఇకనైనా జంతువధ నిషేధించుదాం, మాంసాహారాన్ని మానేద్దాం. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యము తెలుసుకుందాం మిత్రులారా. తెలుసుకున్నామా లేదా? జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. మరి పత్రిజీ ఇంకొక సందేశం కూడా ఇచ్చిపోయాడు మనకి. ఏమిటది? పిరమిడ్, అవునా? ఏమిటి పిరమిడ్లు? చాలాసార్లు మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పుడు దీని గురించి పూర్తి అవగాహన లేనప్పుడు అందరు చెప్పినట్టుగానే మమ్మీలు శవాలు పడుకోబెట్టేట్టు పిరమిడ్ల గురించి ఏదో గొప్పగా చెబుతున్నారు, ఏంటి ఇది అనుకునేవాడిని. కానీ ఆ పిరమిడ్ శక్తిని తెలుసుకున్న తర్వాత మరి ఈరోజు కొన్ని లక్షల రూపాయలతో అదే పిరమిడ్ను కూడా నిర్మించి దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ యాత్రలో పోతూ ఉన్నాం. ఏమిటి పిరమిడ్ యొక్క గొప్పతనం అంటే, పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం కూడా. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం, మానవ జీవితం కురుక్షేత్రం,
ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. అందుకే అంటాడు పత్రిజీ, ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమేనంటాడు ఈ పత్రిజీ. మరి ఈ పిరమిడ్లు ఎవరి కోసం నిర్మించబడతాయి? ఈ పిరమిడ్లు ఏ కొందరి కోసమే కాదు, ఇవి అందరి కోసం నిర్మించబడతాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నులు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలుండవు. ఇక్కడ చేసేది పొందేది ఒక్కటే, అదే ధ్యానం మాత్రమే. అది ఒక హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం కూడా. ఏం చేస్తారు పిరమిడ్లో? ధ్యానమే కదా. ధ్యానం తప్పితే మరి చేస్తారా? మరి ఇప్పుడు ఒక్కసారి మనం పిరమిడ్ జగత్తు కూడా మనం ఒక్కసారి జేజేలు పలుకుదాం.